ఈరోజు మనము బేసిన్ లడ్డు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నెయ్యి, కాజు, ఇలాచీ పౌడర్, శనగపిండి, తర్వాత షుగర్ పౌడర్ ఇవి ఉంటే సరిపోతుంది. మనం ఎలా తయారు చేసుకుందామో ఫస్ట్ చక్కగా స్టవ్ వెలిగించుకుందాము. వెలిగించుకున్న తర్వాత కొంచెం ఇందులో నెయ్యి వేసి ఫస్ట్ ఈ నెయ్యిలో కాజును వేయించుకుందాం. ఫస్ట్ కాజును వేయించేసుకొని పక్కన పెట్టుకుందాం. కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతుంది కాజు. మనము ఇది నెయ్యి ఒక 2 టీ స్పూన్ నెయ్యి వేసేసి ఇట్లా కాజులు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ముందు తీసేసుకున్నాం, పక్కన తీసేసి పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత ఇప్పుడు మనం ఒక దాదాపు 4 స్పూన్లు నెయ్యి వేసేసుకుందాం. ఇట్లా 4 స్పూన్ల నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇది కొంచెం నెయ్యి కాగనివ్వండి. కొంచెం కాగనిద్దాం నెయ్యిని. ఇప్పుడు నెయ్యి చక్కగా కాగింది కదా, దీంట్లో 1 కప్పు శనగపిండి, తర్వాత మనం ఇంకొక కప్పు కూడా వేసుకుందాం. 2 కప్పులు. 2 కప్పుల శనగపిండి వేద్దాము. 2 కప్పుల శనగపిండి వేసి చక్కగా ఈ నెయ్యిలో మంచిగా దూరగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. మనం ఇంకా నెయ్యి తక్కువ పడితే పైనుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి నెయ్యి బాగా పడుతుంది. ఎంత నెయ్యి ఎక్కువ వేసుకుంటే అంత కమ్మగా వస్తాయి దుబ్బేసిన ఉండలు. ఇట్లా మనం చక్కగా వేయించుకుంటూ ఉండాలి నెయ్యిలో. పచ్చివాసన అంతా, అంటే శనగపిండిలో ఉన్న పచ్చివాసన అంతా పోయి శనగపిండి అనేది మంచిగా బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. బ్రౌన్ కలర్లోకి వస్తేనే అప్పుడు లడ్డూలు కూడా చూడడానికి చాలా అందంగా ఉంటాయి. సగం వేగింది ఈ శనగపిండి, సగం వేగింది. ఇంకా నెయ్యి యాడ్ చేసుకున్నాం దీంట్లోకి. ఇంకొక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే దాదాపు ఒక 2 కప్పుల బేసిన్ ఉండలకి మనకు ఆల్మోస్ట్ ఒక 200 ml నెయ్యి అయితే ఖచ్చితంగా అవసరం పడుతుంది. అదొకసారి మనం చూసుకుంటే సరిపోతుంది. మనకు లేతగా బ్రౌనిష్ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు శనగపిండి వేగుతుంది, చక్కగా వేగి బ్రౌనిష్ కలర్లో కూడా వచ్చేస్తుంది. ఇది చక్కగా మంచిగా బ్రౌనిష్ కలర్లోకి వస్తుంది, మంచిగా వేగుతుంది. ఇట్లా చక్కగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. ఆల్మోస్ట్ పచ్చివాసన పోయి మాకైతే కమ్మదనం వాసన వస్తుంది శనగపిండి. ఇంకొక 2 నిమిషాలు టైం పడుతుంది. ఇప్పుడు చక్కగా బ్రౌనిష్ కలర్లోకి వేగింది కదా. ఇప్పుడు ఈ వేగిన దాంట్లో మనం ఇలాచీ పౌడర్ వేసేసుకుందాము. 2 స్పూన్లు, మనం ఎంత వేసుకున్నా పర్లేదు, మంచిగా 2 స్పూన్లు ఇలాచీ పౌడర్ వేసేసుకుని ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని అంత బాగా కలిపేద్దాం.
ఇలాచీ ఫ్లేవర్తోని నెయ్యితోని ఇదంతా వేగి ఎంత కమ్మనైన వాసన వస్తుందంటే చాలా బాగా వేగిందని అర్థమవుతుంది. ఇప్పుడు చక్కగా వేగింది కదా, మంచిగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇంకేది అయిపోయినట్టే ఆల్మోస్ట్. సో మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. ఇక కట్టేసేసుకొని ఇప్పుడు మనం ఐస్ షుగర్ పౌడర్ తయారు చేసుకొని పెట్టుకున్నాం. ఇక్కడ షుగర్ పౌడర్ని తయారు చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక కప్పుకి ఇప్పుడు 2 కప్పుల శనగపిండి వేయించినాము. అందుకని మనం 1 కప్పు షుగర్ పౌడర్ పైనుంచి కలపాలి. ఇంకా దీన్ని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి వేయించాల్సిన అవసరం లేదు. ఇంకా డైరెక్ట్ ఇట్లా కలుపుకోవడమే. కొంచెం కలుపుతూ ఉండాలి ఇట్లా. 2 కప్పు ఇప్పుడు 1 కప్పు షుగర్ వేసాను నేను ఇక్కడ. ఇంకా కావాలనుకుంటే టేస్ట్ ప్రకారం కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ షుగర్ పౌడరు అంతా చక్కగా దీంట్లో మిక్స్ అయిపోవాలి. మొత్తం ఇట్లా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. ఈ వేడికి ఈ షుగర్ పౌడర్ బాగా శనగపిండికి పట్టేసుకుంటుంది. పట్టేసుకొని మనం ఉండలు చుట్టుకోవడానికి సరిపడా కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి షుగర్ పౌడర్ వేసినాం కదా, మొత్తం మంచిగా కలిసిపోయింది. ఇంకా ఉండలు చుట్టుకోవడమే ఆలస్యం. బాగా వేడిగా ఉంది. ఇది కొంచెం కొద్దిగా చల్లారనివ్వాలి. శనగపిండి అంత తొందరగా ఏం చల్లారదు, కొంచెం టైం తీసుకుంటుంది. అయినా పర్లేదు. కొంచెం అటు ఇటు మనం స్పూన్తో కదిలించినప్పుడు కొంచెం గాలి తాకి చల్లారిపోతుంది. అదేం ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు దీన్నంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. కొంచెం వేగిపోయింది కదా, లడ్డూలు చేసుకోవడానికి రెడీగా ఉందన్నమాట. ఇప్పుడు ఇంకా ఉండలు చుట్టుకుందాము. ఇది బాగా చల్లారిందండి. మంచిగా చల్లారాలి, ఎందుకంటే చల్లారితేనే మంచిగా ఉండలు చుట్టుకో వస్తుంది. ఇట్లా చక్కగా నీట్గా ఇట్లా ఉండలు చుట్టుకోవాలి. ఇప్పుడు బేసిన్ ఉండలు రెడీ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్న కాజు ఏదైతే ఉందో దీని మీద డెకరేషన్కి వాడేసుకో. ఇట్లా డెకరేట్ చేసుకుంటే వేయించుకున్న కాజు చక్కగా డెకరేట్ చేసుకుంటే చూడడానికి అందంగా ఉంటాయి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అందమైన బేసిన్ ఉండలు.